ఇటు నాగర్ కర్నూలు వివాహిత హత్య కేసులో టూ టౌన్ సిఐ కీలక విషయాలు బయటపెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారమే భర్త భార్యను అంతమొందించాడన్నారు. భర్త చెప్పిన మాటలు నమ్మి ఆమె అతని వెంట వెళ్ళిందని వెల్లడించారు. గతంలో కూడా నిందితుడిపై కేసులున్నాయంటున్న సిఐతో మా ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడారు. భార్యపై అనుమానంతో భార్యను అతి కిరాతకంగా చంపినటువంటి భర్త ఉదంతం ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతుంది. అసలు ఎట్లా ఈ ఘటన జరిగింది, ఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మహబూబ్నగర్ టూ టౌన్ సిఐ మనకు ఇజాదుద్దీన్ గారు మనకు అందుబాటులో ఉన్నవారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటన సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అసలు ఎట్లా జరిగింది? అయితే నిందితుడు హతురాలు ఇద్దరు కూడా భార్యాభర్తలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది 2014లో. పిల్లలు ఉన్నారు, కలిసి ఉందాము అని చెప్పి ఆ కోరిక మేరకు ఇతను కూడా కన్విన్స్ అయ్యి, ఇతను హైదరాబాద్లో వెల్డింగ్ పని చేస్తుంటాడు, అక్కడనే ఉంటాడు హాస్టల్లో. అయితే అతను దానికి ఒప్పుకొని మళ్ళీ కలిసి ఉండడం జరుగుతుంది. కొన్ని రోజులకు మళ్ళీ అదే ఆమె ఇతర వ్యక్తులతో చాట్ చేస్తుంది, మాట్లాడుతుంది, పరిచయాలు ఉన్నాయి మీకు అని చెప్పి అటు విషయంలో జనవరి నెలలో కొట్లాట జరిగితే దాంతో అతను ఆమెను కొట్టడం జరిగింది. దాంతో ఉమెన్ పోలీస్ స్టేషన్ మహబూబ్నగర్లో ఒక కేసు నమోదైంది 498A ఈ డొమెస్టిక్ వైలెన్స్ దాంట్లో. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగి మళ్ళీ వాళ్ళు కలిసే ఉంటున్నారు. రీసెంట్గా మళ్ళీ ఆమె ఉన్నటువంటి ఇంటిలో ఒక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండడాన్ని అతను చూసిండు. అతను దానికి లేదు మా అన్న అవుతాడు అది అని చెప్పడం జరిగింది. దాంతో అతను డిసైడ్ అయ్యిండు, కక్ష పెంచుకున్నాడు. ఇక ఈమె మారదు అని చెప్పి ఏ విధంగా అయినా ఈమెను అంతమొందించాలి అని చెప్పి అతను ప్లాన్ చేసుకున్నప్పటి నుండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా ఆమెను సోమశిల పోదాం మనం రేపు అని చెప్పి ఒప్పించిండు. సోమశిల కాకుండా పెద్ద కొత్తపల్లి దాటిన తర్వాత సాతాపూర్ అడవుల్లోకి బీటీ రోడ్డు వెంబడి తీసుకెళ్లడం జరిగింది. చున్నీని బిగించి వెంబడే ఆమె తన వైపుకు తిరగంగానే కత్తితోని ఆమె తేరుకోకముందే కత్తిపోట్లతోని పొడిచి ఆమె కింద పడంగానే గొంతు కోసేయడం జరిగింది. పకడ్బందీగా ఆమెను హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ వేసి తలగబెట్టాడని చెప్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నాం, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపుతామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అదంతో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.